A train moves at a constant speed of 160 kilometers per hour. 160 kilometers per hour for 5 kilometers. ఫర్ 5 కిలోమీటర్స్ స్పీడ్ 160 కిలోమీటర్ల పర్ అవర్ తోటి స్పీడ్ తోటి వెళ్ళి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందట. మిగిలింది అండ్ ఎట్ 64 కిలోమీటర్స్ పర్ అవర్ ఫర్ ద నెక్స్ట్ 7 కిలోమీటర్స్. ఫర్ ద నెక్స్ట్ 7 కిలోమీటర్స్ మనకు కావాల్సింది ఏంటి సార్? యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు చూడండి సార్. ఫస్ట్ 5 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. ఓకే, రాయండి 5 కిలోమీటర్స్. దాని తర్వాత 7 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. సో +7, 5 + 7. సో టోటల్ టైం ఎంత సార్? 5 కిలోమీటర్లు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో కాబట్టి దీని టైం ఎంత? 5 కిలోమీటర్స్ బై 160. ఎందుకనంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇదెంత సార్? 7/64. ఇదెంత? 7/64. 5 + 7 5/160 + 7/64. 160, 64. దీన్ని మనము ఎల్సిఎం చేస్తే మనకు వచ్చేది 320. ఎలా సార్? 320 డైరెక్ట్గా వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 64, 160. సో దిస్ విల్ బికమ్ ఎల్సిఎం ఆఫ్ 16 4s are 16 10s are 16 కామన్ తీస్తే 4 10 ఎల్సిఎం ఏంటి? 20. 16 20s are 320. 160 2s are 320. 2 5s are 10. 64 5s are 320. 5 7s are 35. అంటే దీని ఆన్సర్ ఎంత సార్? 12 × 320. 12 × 320 డివైడెడ్ బై 45. సో ఇదేమో 3 4s are 12. ఇదేమో 3 15s are 45. ఇదేమో 15 2s are 30, 20, 21. ఆన్సర్ 84 కంటే 15 2s are 20s are 300, 20, 15 1s are 15, 50, 21.3 అంటే 85.33. ఆన్సర్ 85.33. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ పి అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాను అండ్ రీచెస్ ఏ ప్లేస్ క్యూ అనే పాయింట్ దగ్గర ఎండ్ అయ్యాను. మొత్తం నేను ట్రావెల్ చేసింది ఎంత సార్? 7 hours. మొత్తం నేను ట్రావెల్ చేసింది 7 hours. He travels 1/4 the distance. 1/4 ఆఫ్ టోటల్ దూరాన్ని నేను 10 kilometers per hour స్పీడ్ తోటి ట్రావెల్ చేశాను. 1/4 ది టోటల్ డిస్టెన్స్ ఎట్ 10 kilometers per hour. అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది? 3/4 డిస్టెన్స్ ఎట్ 12 kilometers per hour. ఇది క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఎంత? డి వాల్యూ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 7 గంటలు టైం పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 1/4 డి కవర్ చేశాను. దాని స్పీడ్ 10 kilometers per hour. ఇక్కడి నుంచి ఇక్కడికి 3/4 డి కవర్ చేశాను. దాన్ని 12 kilometers per hour. సో హారంలో నాకు 4 ఉంది కాబట్టి 4 మల్టిపుల్ ఏదైనా ఆప్షన్లో ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 80 kilometers అనుకోండి. సో ఇది ఎంత సార్? 1/4 డి అంటే 20 kilometers ట్రావెల్ చేశాను. గంటకు 10 kilometers. 20 kilometers అంటే 2 గంటలు. నాకు 2 గంటలు పట్టింది. మొత్తము 80 kilometers. ఇది 20 kilometers. 3/4 ఆఫ్ 80. ఇది 60 kilometers.
గంటకు 12 కిలోమీటర్లు, గంటకు 12 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు 5 గంటలు పట్టింది. ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 5 గంటలు, మొత్తం టైం ఎంత నాకు కావాల్సింది? 7 గంటలు. అదే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏమీ ఈక్వేషన్ లేకుండా ఆన్సర్ మనకు 80 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా లాజికల్గా క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డి తెలియదు, హారంలో మనకు 4 ఉంది. 4 యొక్క రైట్ మల్టిపుల్ ఏది ఉందో ఆ నెంబర్ తీసుకున్నాను. 80 కిలోమీటర్లు డి వాల్యూ తీసుకున్నాను. 80 కిలోమీటర్లు తీసుకుంటే 1/4 ఆఫ్ 80, 20 కిలోమీటర్లు. ఎంత వేగంతో వెళ్తున్నాడు? 10 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. గంటకు 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కాబట్టి 2 గంటలు పట్టింది. ఇక్కడ 60 మిగిలితే మొత్తము 80, ఇది 20 ఆర్ 3/4 ఆఫ్ 80, ఇది 60 కిలోమీటర్స్. గంటకు 12 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్ళాలంటే 5 గంటలు పట్టింది. ఇది 2 గంటలు, ఇది 5 గంటలు, మొత్తం 7 గంటలు. అదే కండిషన్లో ఇచ్చాడు. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్.